మీరు అధికారంలోకి రాగానే యువత విద్యకు మరియు ఉపాధికి ఏ విధంగా కృషి చేస్తారు? ముఖ్యంగా కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పథకం. అది ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అనేది విద్యార్థులకి అంటే పేద విద్యార్థులకి రీఎంబర్స్మెంట్ అనేది చేసుకొని రావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. కాబట్టి అధికారంలోకి రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీలు కూడా తీరుస్తూ ఆ పథకాన్ని కంటిన్యూ చేయటం అనేది కూడా ప్రాముఖ్యతనిస్తాం. అదేవిధంగా ఉచిత విద్య, పేదవాడు పిల్లవాడంతా బడికి వెళ్తూ ఉంటే వారి తల్లిదండ్రులకి సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది కూడా ఇవ్వటం అనేది కూడా జరగబోతున్నది. యువతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. కాబట్టి ఎక్కడైనా స్థానికంగా ఇండస్ట్రీస్ పారిశ్రామికంగా అక్కడ అభివృద్ధి చెందేదాని కొరకు పరిశ్రమలు వస్తున్న ప్రాంతంలో లోకల్స్ అంటే స్థానికంగా ఉన్నవారికి యువతకు ముఖ్యంగా 75% ఉద్యోగాలు ఇచ్చేదాని కొరకు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం. మన కోసం మా గుంట, మేముంటాం మీ వెంట.